వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. నేను మీ డాక్టర్ దీప్తి. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ విషయానికి వచ్చేసరికి బోలెడ్ క్వశ్చన్స్, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఏం తీసుకోవాలి ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంటూ కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయినాయి. అలాగే అసలు ట్రాన్స్ప్లాంటేషన్ కొంతమందిలో ఫెయిల్ అవ్వడం అనేది ఎందుకు జరుగుతుంది అంటూ కూడా అడిగారు. ఐ స్టార్ట్ విత్ ద సెకండ్ క్వశ్చన్ ఫస్ట్. ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవ్వడానికి కారణాలు ఏంటి? వాటిల్లో మొట్టమొదటిది సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్. కరెక్ట్ క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. డోనర్ ఏరియా ఉందా లేదా చూసుకొని సర్జరీ స్టార్ట్ చేసేయడం కాదు, ప్రాపర్ ఏజ్, ఏ ఏజ్ వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం అనేది ముఖ్యంగా గమనించాలి. జనరల్లీ 25 ఈజ్ ద కరెక్ట్ ఏజ్. కాకపోతే అవసరం ఉన్నప్పుడు 21 కూడా కరెక్ట్ ఏజ్ కిందే కన్సిడర్ చేస్తారు. సో మినిమం 21 ఉండాలి. కరెక్ట్ ఏజ్ ఇంకా అంటే కనుక 25 ఇయర్స్కి మనం ట్రాన్స్ప్లాంటేషన్ అనేది కరెక్ట్ రైట్ క్యాండిడేట్ ఫర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనమాట. క్లాసికల్ కేస్ కింద తీసుకోవాలి ట్రాన్స్ప్లాంటేషన్కి అంటే. అలాగే సెలెక్షన్ ఆఫ్ డోనర్ ఏరియా. డోనర్ ఏరియా అంటే వెనక మాత్రమే కాదు, వెనక సేఫ్ డోనర్ ఏరియా ఏది అనేది కూడా చూసుకోవాలి. జనరల్గా మనకి స్టార్టింగ్లో ముందు మాత్రమే హెయిర్ పోతుంది మగవాళ్ళల్లో ముఖ్యంగా, వెనక వైపు ఇలా యూ షేప్లో ఇంకొన్నేళ్లకు పోతుంది కదా. సో ముందే ఈ కొన్నేళ్ల తర్వాత ఈ యూ షేప్లో పోతుంది అనేది గమనించి అక్కడ ఉన్న హెయిర్ని సేఫ్ డోనర్ ఏరియా అని అనుకోకుండా రిస్కీ జోన్గా కన్సిడర్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసేస్తారు. దాని కింద 4 వేళ్ల పరిధిలో ఉన్నది మాత్రమే సేఫ్ డోనర్ ఏరియా. అలాగని మళ్ళీ ఈ 4 వేళ్ల తర్వాత కింద ఉన్నది సేఫ్ డోనర్ ఏరియా కింద పరిగణించరు. ఒకవేళ రిస్కీ జోన్ నుంచి తీసుకున్న హెయిర్ అయితే కనుక మీకు ఎక్కువ కాలం నిలవదు. అలాగే కొంతమంది ఎఫ్యూఈ టెక్నిక్ని బాగా ఎక్కువగా ఫోర్ హెడ్ ఉంది. ఇప్పుడు నాకు ఎక్కువ ఫోర్ హెడ్ ఉంది, ఇలా చూస్తే ఇక్కడ ముడతలు ఉన్నాయి. సో దిస్ ఈజ్ నాట్ బాల్డింగ్, ఇదేం బాల్డింగ్ కాదు, అయినా కానీ నాకు ఇక్కడ హెయిర్ కావాలి అంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు ఎఫ్యూఈ టెక్నిక్ చేయరాదు. బాగా ముడతలు వచ్చేసినాయి అంటే అది ఫోర్ హెడ్ రీజన్లో మనం ఎఫ్యూఈ టెక్నిక్ చేయరాదు. దట్ ఈస్ రాంగ్ సెలెక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ అగైన్, రైట్? అలాంటి వాళ్ళలో హెయిర్ లైన్ని కొంచెం డ్రాగ్ చేసి కావాల్సిన ప్లేస్కి స్టిచెస్ వేస్తారు ప్లాస్టిక్ సర్జన్స్ అనేవారు. ఇది కరెక్ట్ ప్రొసీజర్ అనమాట. సో ఇక్కడ మెయిన్ గమనించాల్సింది, మనం కనుబొమ్మలు ఇలా పైకి లేపినప్పుడు ఈ ముడతలు ఎక్కడ ఎండ్ అవుతున్నాయో అక్కడి వరకు మాత్రమే మనం ఎఫ్యూఈ టెక్నిక్ చేయగలం. మిగతా ఏరియా ఫోర్ హెడ్ కిందికి వస్తుంది, స్కాల్ప్ కిందికి రాదు. ఇలా జరిపినప్పుడు అది పోకూడదు ఆ ఏరియా. దట్ ఈస్ ఇంపార్టెంట్ దేర్. సో ఇలాంటివి పాటించినప్పుడే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఇన్ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ కనుక ఆన్ బోర్డ్ ఉంటే ఇక తిప్పలండి. టెక్నీషియన్స్ చాలామందే ఉంటారు, వర్క్ వచ్చిన వాళ్ళు, చూసి నేర్చుకున్న వాళ్ళు, నర్సులు ఉండే ఉంటారు. కానీ ఇన్ఎక్స్పీరియన్స్డ్ సర్జన్ కానీ లేదా సర్జనే కానప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్స్ చేస్తే మాత్రం మీ తల ఎవరో చేతికి ఇచ్చేసినట్టే, గుడ్డిగా బాణం విసిరినట్టే. అయితే బాగా అవ్వచ్చు, లేకపోతే లేదు. సో ఎస్పెషల్లీ ఎలాంటి సర్జన్ మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నారు, ఎవరు మానిటర్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కేసెస్లో సర్జన్ ఒక్కరే 6-7 గంటలు కూర్చొని పని చేయలేరు కనుక నర్సెస్ని, టెక్నీషియన్స్ని కూడా హెల్ప్ తీసుకొని చేస్తూ ఉంటారు. దట్స్ ఫైన్. బట్ అట్లీస్ట్ మానిటరింగ్కి మనకి గట్టి సర్జన్ ఉండాల్సిందే. మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో ప్లాస్టిక్ సర్జన్స్ మాత్రమే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మానిటరింగ్ లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడము జరుగుతూ ఉంటుంది. అదిను కొన్ని చోట్ల పర్ గ్రాఫ్ట్ ఇంత, పర్ గ్రాఫ్ట్ ప్రైస్ ఇంత అని కొందరు ఎక్కువ చెప్తారు, కొందరు తక్కువ చెప్తారు, ఇలాంటివి ఉంటాయి. మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో అలా లేదండి. ఫ్రంటల్ రీజన్ బాల్డింగ్ ఉందా, ప్రైస్ ఇంత, టోటల్ బాల్డింగ్ ఉందా, ప్రైస్ ఇంత, ఇంతే. అలాగే కొన్ని ప్యాకేజెస్లో మనకి పిఆర్పి ట్రీట్మెంట్స్ని కూడా ఉచితంగా ఇంక్లూడ్ చేసి ఇస్తూ ఉంటామన్నమాట. అలాగే ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉంటాయి కేసెస్ అంటే, పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఈజ్ యాజ్ ఈక్వల్ యాజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అండి. చాలామంది ఇది గమనించరు. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోయింది, నాకు 4 నెలల్లో జుట్టు వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు. నో, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయ్యే ముందు రోజున మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామో పోస్ట్ ఆపరేషన్ కూడా మనం, పోస్ట్ ప్రొసీజర్ కూడా మనం అన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. ఎస్పెషల్లీ అట్లీస్ట్ ఫస్ట్ 25 days చాలా జాగ్రత్తగా ఉండాలి.
ముఖ్యంగా ఇందులో మొదటి 4 రోజులను ఒక రకంగా, నెక్స్ట్ రాబోయే 10 రోజులు ఒక రకంగా, మరి రాబోయే నెల రోజులు ఒక రకంగా చూడాల్సి ఉంటుంది. చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా సర్జరీ జరగాలి, స్వెల్లింగ్ రాకుండా జరగాలి అంటే దేర్ షుడ్ బి ఏ సర్జన్ ఆన్ బోర్డ్. వితౌట్ ఎ సర్జన్ ఆన్ బోర్డ్ వన్ కెనాట్ పెర్ఫార్మ్ సర్జరీ. ఎందుకంటే పోస్ట్ ఆపరేటివ్ కేర్ ఎంత బాగా తీసుకోవాలో సర్జన్స్కి బాగా తెలుసు. చిన్నపాటి ఇన్ఫెక్షన్ అయినా కానీ, అదే మన బాడీ మామూలుగానే ట్రాన్స్ప్లాంటేషన్కి ముందు అసలు మీకు ఏమైనా కీలాయిడ్స్ ఉన్నాయా అనేది కూడా గమనించడం సర్జన్స్ అయితే ప్రాపర్గా చేయగలరు. కీలాయిడ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఎక్కడ గాయం జరిగితే అక్కడ బొబ్బులు కట్టేసినట్టుగా స్కిన్ కొన్ని స్కిన్ కండిషన్స్లో భాగంగా కొంతమందికి ఆ టెండెన్సీ ఉంటుంది, కీలాయిడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళల్లో. అలాంటిది ఏమైనా మీకు ఉందా కూడా మీరు ఓపెన్గా చెప్పనట్లయితే ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారని విసుక్కోకుండా ప్రతి క్వశ్చన్కి మీరు ప్రాపర్గా ఆన్సర్ ఇస్తే ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ఫుల్ అయినట్టే సగం. ఎందుకంటే కొన్ని దాచేస్తారు, చాలామంది కొన్ని విషయాలు దాచేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కీలాయిడల్ టెండెన్సీ చాలామందికి ఉంటుంది. చిన్నప్పుడు గాయమైంది, చెస్ట్ పైన చెవి దగ్గర ఎక్కడో బాగా అలా ముద్దలాగా ఉండిపోయింది స్కిన్, అది కాలినట్టుగా ఉంది అనేసి వదిలేస్తారు, అది చెప్పరు, అది అంత ఇంపార్టెంట్ అనుకోరు. ఇలాంటి కేసెస్లో మరి ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మినిమం 12 to 18 months పేషెన్స్ అవసరం అండి. 4వ నెలలో జుట్టు వచ్చిద్ది, ఆ జుట్టు రావాలి, పెరగాలి, లెంత్ అవ్వాలి, అసలు న్యాచురల్గా అది గ్రోత్ ఫేజ్లోకి రావాలి అంటే కనీసం సంవత్సరం పడుతుంది. సంవత్సరంన్నర ఓపిక ఉండాలి. అలాగే పోస్ట్ మెయింటెనెన్స్ మీరు మినాక్సిడిల్, ఫినస్ట్రైడ్, కనీసం మినాక్సిడిల్ అయినా వాడకపోతే మాత్రం ప్రాపర్ మెయింటెనెన్సే లేనట్టు. అప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిన కిందే లెక్క అవుతుంది. మళ్ళీ హెయిర్ ఊడిపోవడం, ఇక్కడ పెట్టగానే వెనక ఊడిపోవడం జరుగుతూ ఉంటుంది. సో పోస్ట్ మెయింటెనెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్, పోస్ట్ ప్రొసీజర్ మెయింటెనెన్స్. సో ఇవేవి పాటించకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయిందని మొత్తుకోవడం తప్ప మనం ఏం చేయాల్సింది లేదు. సో ఇవన్నిటిని గురించి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసే డాక్టర్స్, సర్జన్ ఉన్నారా సర్జరీకి అని తెలుసుకొని అప్రోచ్ అవ్వండి. చౌకగా చేసేస్తున్నారు, వాళ్ళ ఎకనామిక్ అడ్వాంటేజ్ కోసం చౌకగా చేసేస్తున్నారు అంటే పొలోమని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అక్కడ వాడే నీడిల్స్, పంచెస్, లోకల్ అనెస్థీషియా ఎవరు అడ్మినిస్టర్ చేస్తున్నారు, ఎవరు కలుపుతున్నారు అనేది కూడా ఇట్ మ్యాటర్స్. సో చెప్తే భయం వేస్తుంది కొన్నిసార్లు. నీడిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ నీడిల్ తీసుకున్నాం అనుకోండి, ఒక 3 నీడిల్స్తో మొత్తం సర్జరీ కంప్లీట్ చేసే జనాలు ఉన్నారు. కొందరు ప్రబుద్ధులు అలా కూడా చేస్తూ ఉంటారు. బట్ మనం చిన్నపాటి పిన్నీసే ఒక 100 సార్లు వాడేసామనుకోండి, మొద్దు బారిపోదు. లోకల్ అనెస్థీషియా ఇచ్చాక ఎలాంటి నీడిల్ పొడిచినా మీకు తెలియదు. షార్ప్ ఫైన్ నీడిల్ అలా వెళ్ళి స్మూత్గా వచ్చేదైతే కనుక మీకు ఎటువంటి నెక్రోసిస్ ఆర్ సెప్సిస్ అవకాశాలు ఉండవు. చాలా ఫైన్గా హెయిర్ పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇలా కాకుండా 3 నీడిల్స్తో ఎలా పొడిచినా స్ప్లిట్ ఫామ్ అవుతుంది కదా అనుకొని చేసేసేవాళ్ళు సెప్సిస్, నెక్రోసిస్, అనఫైలాక్టిక్ షాక్ ఇవన్నిటికీ కారకాలు అయ్యేలాగా ప్రవర్తిస్తున్నారని అర్థం. సో చౌకగా వెళ్ళే వాళ్ళు నీడిల్స్ దగ్గర, ఎక్స్ట్రాక్షన్కి వాడే పంచెస్ దగ్గర కక్కుర్తిపడి, అంతే కదా, మన దగ్గర తక్కువ డబ్బులు తీసుకున్నప్పుడు వాళ్ళు తక్కువలోనే సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు చౌకగా దొరికే మెటీరియల్, అలాగే వాడిందే ఉడకబెట్టి వాడడం, పంచెస్ లాంటివి, డిస్పోజబుల్స్ వాడకుండా చేయడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇవి మనకు తెలియదు. మనకు లోకల్ అనెస్థీషియా ఇచ్చాక మన ప్రొసీజర్లో ఉన్నాక మనకు తెలియదు. మనకి ఏది కనబడుతుంది, నేను చాలా తక్కువలో ఒక 20,000లోనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించేసుకుంటున్నాను, 30,000లోనే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటున్నాను అనుకుంటూ ఉంటారు. లైఫ్ టైంలో మనం చేసుకునే మహా అయితే 1-2 సార్లు చేసుకునే ఈ సర్జరీని మీరు డబ్బుతో ముడిపెట్టి చూడకుండా సర్జన్తో ముడిపెట్టి చూడండి. ఏ సర్జన్ ఉన్నారు, ఎంత ఎక్స్పీరియన్స్ గల సర్జన్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్ చేస్తున్నారు అనేది అట్లీస్ట్ ఆర్ ద మానిటరింగ్ అనేది మీరు గట్టిగా అడిగి తెలుసుకోండి. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్యూర్స్ ఎక్కడెక్కడ అవుతాయో మీకు అర్థమయ్యే ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్.